అనేది కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి సార్ సెవెన్ అప్పు చెప్పడానికి కాదండి. అదే టయానికి చచ్చిపోయాడని సీఎం సార్ కూడా మాట్లాడారండి. మాది ఎందుకు పెట్టించుకున్నారు వద్దులేమో ఇక్కడ మనకు న్యాయం జరగదు. ఎంత దారుణం, సంతకం ఒకటి పెట్టించుకున్నారు. మాకు శవం కూడా వద్దు, మీరు కోర్టులో అప్పు చెప్తే నేను సంతకాలు పెట్టించుకొని చచ్చిపోయాడని సంతకాలు పెడితేనేమో మళ్ళీ తిరగేసేసి శవాన్ని అప్పు చెప్పి పలానా టైం చచ్చిపోయాడంటే ఆ టయానికి నా దగ్గర లేదా ప్రూఫ్, నా దగ్గర ఉంది ప్రూఫ్. ఎవరెవరు మాట్లాడారో నలుగురు వచ్చారు, ఆ నలుగురు ప్రూఫ్ నా దగ్గర ఉంది. వాళ్ళ ముందే నేను రికార్డ్ చేశాను. సెవెన్ మీకు చూపించామా? మా ఇష్టం. ఆ మనిషిని మేము కోర్టుకు ప్రొడ్యూస్ చేయాలంటే ఫ్యామిలీ మెంబర్లు ఎవరో ఒక సంతకం పెట్టాలని చెప్తే మా వారు పెట్టారు. నేనేం చెప్పానంటే వాళ్ళ మిస్సెస్తో పెట్టించండి, మేము వేరేగా కాపురం చేసుకున్నాం, మాట ఎందుకు పెట్టిస్తారని చెప్పాం. బాడీ ఇంకా దొరకలేదు, చనిపోయాడు. మరి చచ్చిపోయాడని చెప్పి సంతకం పెట్టించుకోవాలి, కానీ కోర్టులో పెడతామని ఎందుకు పెట్టించుకోవాలి సార్ సంతకం? మాతో సంతకం కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి ఎందుకు పెట్టించుకున్నారు? చచ్చిపోయాడు కదా, చచ్చిపోయాడని ఎందుకు చెప్పలేదు సార్? మాకు అది కావాలి. మీకు ఎవరి మనిషి కావాలా, మనిషి వచ్చే వరకు ఆగండి అని చెప్పి మా మామగారు వచ్చారు. మా మామగారు మా కళ్ళ ముందు కాళ్ళతో తన్నినా సరే మేము పట్టించుకోలేదు, ఎందుకంటే తను నాకులా ఒక ఆడపిల్ల కాబట్టి. మేము కొట్టేటప్పుడు అన్యాయం జరిగింది కదా, మీరు ఏం చేసుకుంటారు చేసుకుంటే జనానికి వదిలేసాం. మేము అప్పుడే చంపేసినా మేము హ్యాపీగా ఫీల్ అవుతాం. కానీ ఇప్పుడు ఏంటంటే రాత్రి కోర్టులో పెడతామని చెప్పి మాతో సైన్ చేయించుకొని ఇప్పుడు ఉదయం లేసి మళ్ళీ అదే టైంకి చచ్చిపోవడానికి అలా చెప్తాం.